పరిస్థితి ఎట్లుంది? అడుగు డైరెక్ట్. ఎమ్మెల్యే పాడైనట్టుంది. సమాధానం చెప్పు మెల్లగా. కాకా నీ పేరేం పేరు? నా పేరు సిల్వేరేజే, మాది ఉప సర్పంచ్ని. వాడు ఒకడు రాజగోపాల్ వచ్చినాక మా దరిద్రం పోతున్నా. నేను 3 జన కాదు టిఆర్ఎస్ ఎత్తున్నా. ఎత్తి మా టిఆర్ఎస్ ముందు వస్తుంది. రారికి ఏమో మళ్ళా నేను సర్పంచ్ అవుతున్నా. వాడు రాజగోపాల్ చస్తాడు బతకడు. మా ఊళ్ళో ఏం కాదు, కేసీఆర్ కాదు, కిట్టార్ వస్తాడు, రేవంత్ వస్తాడు, హరీశ్రావు వస్తాడు. నీకు వారి అవసరం లేదు. వారిని పట్టించుకున్నంటే పదవి తొక్కవలసింది. ఆయన అన్నందుకు ఇలా జలవాళ్ళకి వచ్చిండు. ఆయన అన్న తమ్ముడే వచ్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉన్నదా, బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉన్నదా? టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉంది. ఎవడో కేసీఆర్ గారు మంచిగా చేసిండు. ఇవాళ మనగా శిశురాడు ఎక్కడి గుడ్డోడు పోతుంది. ఇవాళ మనగాడు ఒకటి వేసిందా, ఓ తొమ్మేసిందా, ఒక బాట వేసిందా. ఆయన గుద్ద సిల్లి నేను వేస్తున్నా, చేపలు చదివేస్తున్నా, నా సిల్లి చదివేస్తున్నా, నా సిల్లు వేస్తుంది, నా సిల్లు ఏమంటాను అని గదగుత సిల్లి బాడిగా ఇచ్చేసుకొచ్చినారు. కాదు గుద్దల పడగల ఆడుకుతా నీకుతా నూకుతా నూకి సాగుతావు కాకని ఆగాగా అంచనే పోతారా పిల్లగా. నేను కేసీఆర్ ప్రభుత్వం